Hi everyone. Today in this video we are going to look at the conversations between teachers and parents. ఒక పేరెంట్ స్కూల్కి వచ్చి టీచర్స్తో మాట్లాడినప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెంటెన్సెస్ని ఉపయోగించి ఇక్కడ 10 కన్వర్జేషన్స్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా స్కూల్కి పేరెంట్ వచ్చినప్పుడు ఒక టీచర్ పేరెంట్తో మాట్లాడుతున్నప్పుడు సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సెంటెన్సెస్ ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో పిల్లల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ సెంటెన్సెస్ని ఉపయోగించి ఇక్కడ మనం కన్వర్జేషన్స్ ఇవ్వడం జరిగింది. సో మన లాస్ట్ వీడియోలో మనం కన్వర్జేషన్స్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అనేది చూసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా ఉపయోగకరంగా ఉందని అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు టీచర్స్ మరియు పేరెంట్స్ కన్వర్జేషన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ? లెట్స్ స్టార్ట్. సో చూడండి, ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్జేషన్స్ పేరెంట్స్ అండ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ టీచర్స్. సో ఇందులో మొదటి కన్వర్జేషన్, ఒక పేరెంట్ స్కూల్కి వచ్చినప్పుడు టీచర్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ రమేష్ గారు, కూర్చోండి అని చెప్తున్నా. దీన్ని ఇంగ్లీష్లో టీచర్ గుడ్ మార్నింగ్ మిస్టర్ రమేష్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సో కూర్చోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ పేరెంట్ గుడ్ మార్నింగ్ మ్యామ్. సో మరి పేరెంట్ కూడా మరి టీచర్ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్ మ్యామ్. టీచర్ మీ అబ్బాయి బాగానే చదువుతున్నాడు కానీ తను మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ టీచర్ ఇంగ్లీష్లో యువర్ సన్ ఈజ్ డూయింగ్ వెల్ బట్ హీ నీడ్స్ టు ఇంప్రూవ్ హీస్ మ్యాథ్స్. సో తను మ్యాథ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో యువర్ సన్ ఈజ్ డూయింగ్ వెల్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, బాగా చేస్తున్నాడు. పేరెంట్ ఓ అలాగా, నేను ట్యూటర్ని పెడతాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి దీన్ని? ఓ ఐ సీ, ఐ విల్ హైర్ ఎ ట్యూటర్. అంటే హైర్ అంటే ఎవరైనా ట్యూటర్ని హైర్ చేసుకోవడం, దాన్ని హైర్ అనే వర్బ్తో చెప్తాం మనం. అట్లాగే దీని కంటిన్యూషన్ చూడండి, టీచర్ అవసరం లేదు, అతన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయించండి. అంటే ట్యూటర్ని పెట్టాల్సినంత అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్, జస్ట్ మేక్ హిమ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో ఇక్కడ మేక్ హిమ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పేరెంట్ థ్యాంక్ యూ, అతని ఇంటి వద్ద చదివేలా చేస్తాను. థ్యాంక్ యూ, ఐ విల్ మేక్ షూర్ దట్ హీ స్టడీస్ ఎట్ హోమ్. సో ఇక్కడ చూడండి, హీ స్టడీస్ ఎట్ హోమ్ అంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కింద చెప్తున్నారు కాబట్టి దట్ హీ స్టడీస్ ఎట్ హోమ్ అన్నాం. ఇక్కడ దట్ హీ విల్ స్టడీ ఎట్ హోమ్ అని కూడా అనొచ్చు. టీచర్ అది తను ఇంప్రూవ్ అవ్వడానికి నిజంగా హెల్ప్ అవుతుంది. సో మరి తను మేక్ షూర్ అన్నాడు కదండి. సో అప్పుడు టీచర్ అన్నాడు దట్ వుడ్ రియల్లీ హెల్ప్ హిమ్ ఇంప్రూవ్. సో కాబట్టి ఇది కన్వర్జేషన్ 1. నెక్స్ట్ కన్వర్జేషన్ చూడండి, సెకండ్ వన్. సో పేరెంట్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫైనల్ ఎగ్జామ్స్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక పేరెంట్ వచ్చి సో ఫైనల్ ఎగ్జామ్స్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని ఇంగ్లీష్లో పేరెంట్ అంటున్నాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ద ఫైనల్ ఎగ్జామ్స్. ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ద ఫైనల్ ఎగ్జామ్స్. సో ఇక్కడ టీచర్ గుడ్ ఆఫ్టర్నూన్, ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉంటాయి. చూడండి, టీచర్ గుడ్ ఆఫ్టర్నూన్, ది ఎగ్జామ్స్ ఆర్ స్కెడ్యూల్డ్ ఫర్ నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. ఇక్కడ పేరెంట్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పగలరా? ఇక్కడ చూడండి, ఎగ్జామ్స్ అంటాం మనం, ప్రొనౌన్సియేషన్ ఎగ్జామ్స్ కాదు, అది ఎగ్జామ్స్. అట్లాగే ఎగ్జాక్ట్ కాదు, అది ఎగ్జాక్ట్ డేట్ చెప్పగలరా అన్నప్పుడు పేరెంట్ కుడ్ యూ టెల్ మీ ది ఎగ్జాక్ట్ డేట్. సో ఇక్కడ జనరల్గా కెన్ యూ టెల్ మీ ది ఎగ్జాక్ట్ డేట్ అని అంటారు. సో ఇక్కడ ఒక పేరెంట్ టీచర్తో మాట్లాడుతున్నారు కాబట్టి పొలైట్గా మాట్లాడే సందర్భంలో సో ఇక్కడ కుడ్ యూ అని వాడతారు, కెన్కి బదులుగా కుడ్ యూ టెల్ మీ. అప్పుడు టీచర్ అంటున్నారు మార్చి 15న స్టార్ట్ అవుతాయి. సి ఫ్యూచర్ సింపుల్లో దే విల్ స్టార్ట్ ఆన్ మార్చ్ 15th, అంటే ఎగ్జామ్స్ మార్చ్ 15న స్టార్ట్ అవుతాయి అని అర్థం. నెక్స్ట్ పేరెంట్ థ్యాంక్ యూ, ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని తనకి చెప్తాను. సో పేరెంట్ అంటున్నాడు థ్యాంక్ యూ, ఐ విల్ టెల్ హిమ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్. సో ఫ్యూచర్ సింపుల్లో చెప్తున్నారు. టీచర్ మీ అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసేలా చూడండి. సో ఇక్కడ చూడండి, టీచర్ ప్లీజ్ మేక్ షూర్ యువర్ సన్ రివైజెస్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో దిస్ ఈజ్ ద సెకండ్ కన్వర్జేషన్. అట్లాగే మనం నెక్స్ట్ కన్వర్జేషన్ చూసినట్లయితే కన్వర్జేషన్ 3లో పేరెంట్ అంటున్నాడు గుడ్ మార్నింగ్ సార్,
నేను రోహిత్ ఫాదర్ని, మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారట. ఇది ఏ సందర్భంలో వస్తుంది జనరల్గా? సో ఒక టీచర్ ఆ ముందు రోజు నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటున్నాను, మీ పేరెంట్స్ని తీసుకొని రా అని చెప్పిన సందర్భంలో ద వెరీ నెక్స్ట్ డే ఆ పేరెంట్ వచ్చినప్పుడు, గుడ్ మార్నింగ్ సార్, నేను రోహిత్ ఫాదర్ని, మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారట. సో పేరెంట్, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రోహిత్స్ ఫాదర్, హీ టోల్డ్ మీ దట్ యూ వాంటెడ్ టు టాక్ టు మీ. అంటే ఇక్కడ ఇది వాంటెడ్ టు స్ట్రక్చర్ అంట. అది సో వాంటెడ్ టు పాస్ట్లోకి వెళ్తే ఐ వాంటెడ్, యూ వాంటెడ్. అదే ప్రజెంట్లో అయితే నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఐ వాంట్ టు టాక్, సో హీ వాంట్స్ టు టాక్ అని మాట్లాడతాం. సో ఇది పాస్ట్లో కాబట్టి యూ వాంటెడ్ టు టాక్ టు మీ. టీచర్, క్లాస్ రూమ్లో మీ అబ్బాయి ప్రవర్తన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. టీచర్ అంటున్నారు, ఐ వాంటెడ్ టు డిస్కస్ యువర్ సన్స్ బిహేవియర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో అప్పుడు పేరెంట్ అంటున్నాడు, ఏదైనా సమస్య ఉందా? మీ అబ్బాయి బిహేవియర్ అనగానే వెంటనే పేరెంట్ ఏమంటాడు, ఏదైనా సమస్య ఉందా, మావాడు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా అని అనే సందర్భంలో పేరెంట్, ఈజ్ దెర్ ఎనీ ప్రాబ్లం క్వశ్చన్. సో అప్పుడు టీచర్ ఏమని రెస్పాండ్ అవుతున్నారు, లెసన్ నడుస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటున్నాడు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, టీచర్ అన్నారు హీ హెస్ బీన్ టాకింగ్ డ్యూరింగ్ లెసన్స్ అండ్ డిస్టర్బింగ్ అదర్స్. ఇక్కడ హీ హెస్ బీన్ టాకింగ్ అంటే గత కొంతకాలంగానే ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హీ హెస్ బీన్ టాకింగ్ డ్యూరింగ్ లెసన్స్ అండ్ డిస్టర్బింగ్ అదర్స్ అని చెప్తున్నాడు. సో పేరెంట్, ఐఎమ్ సారీ, నేను తనతో మాట్లాడతాను. సో మరి పేరెంట్, ఐఎమ్ సారీ, ఐ విల్ టాక్ టు హిమ్. అనేది ఏంటి? ఫ్యూచర్ సింపుల్. నేను నెక్స్ట్ మాట్లాడతాను అంటున్నాడు కదండి, ఫ్యూచర్ సింపుల్. టీచర్, మీ సపోర్ట్తో తన ప్రవర్తన మార్చుకోగలడు. టీచర్ ఏమన్నాడు, విత్ యువర్ సపోర్ట్ యూ కెన్ చేంజ్ హిస్ బిహేవియర్. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ చేసినప్పుడే కదండి సో వాళ్ళ అబ్బాయి తన బిహేవియర్ మార్చుకోగలడు అని టీచర్ చెప్తున్నారు. పేరెంట్, తప్పకుండా నేను ఆ విషయం చూసుకుంటాను. అప్పుడు పేరెంట్ అంటున్నాడు, డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఇక మీద నేను కేర్ తీసుకుంటాను. సో ఇది కన్వర్జేషన్ అండి, ఇది ఒక కన్వర్జేషన్. దీని తర్వాత కన్వర్జేషన్ 4. ఈ కన్వర్జేషన్ 4లో టీచర్ అంటున్నాడు, మీ పిల్లాడు హోంవర్క్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మీరు ప్రతి కన్వర్జేషన్లో ఒక టీచర్ జనరల్గా పేరెంట్స్తో మాట్లాడే సందర్భాలు అంటే ఎగ్జామ్స్ గురించి కావచ్చు, తన పెర్ఫార్మెన్స్ గురించి కావచ్చు, తన బిహేవియర్ గురించి కావచ్చు. అట్లాగే ఇక్కడ చూడండి, మీ పిల్లాడు హోంవర్క్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అప్పుడు ఏమని చెప్తాం, యువర్ చైల్డ్ ఈజ్ నెగ్లెక్టింగ్ హీజ్ హోంవర్క్. ప్రజెంట్ కంటిన్యూస్, తను హోంవర్క్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు పేరెంట్ అంటున్నాడు, నిజమా, నాకు ఆ విషయం తెలీదు. సో రియల్లీ ఐ వాజంట్ అవేర్ ఆఫ్ దాట్. అంటే ఇది పాస్ట్ సింపుల్ బీ ఫామ్లో చెప్తున్నాడు. ఎందుకు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అంటే ఇప్పుడు నాకు తెలియదు అని. ఐ వాజంట్ అవేర్ ఆఫ్ దట్ అని అంటే గతంలో నాకు తెలియదు, ఇంతకు ముందు నాకు తెలీదు, ఇప్పుడు మీరు చెప్పారు కదా తెలిసింది అనే ఉద్దేశం. సో అందుకే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అనుకుంటా, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. సో అప్పుడు టీచర్ అంటున్నారు, అవును ప్రాక్టీస్కి విషయం అర్థం చేసుకోవడానికి అది చాలా ముఖ్యం. ఏది చాలా ముఖ్యం? హోంవర్క్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. ఎస్, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టీస్ అండ్ అండర్స్టాండింగ్. అంటే లెసన్ అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం. సో కాబట్టి నెక్స్ట్ పేరెంట్ అంటున్నాడు, ఇప్పటి నుండి తన హోంవర్క్ని నేను పర్యవేక్షిస్తాను. సో చూడండి, ఐ విల్ మానిటర్ హిజ్ హోంవర్క్ ఫ్రమ్ నౌ ఆన్. ఇక మీద అన్నాడు, ఈ క్షణం తర్వాత కాబట్టి ఫ్యూచర్ సింపుల్లో నేను మానిటర్ చేస్తాను ఇక మీద అని చెప్తున్నాడు. టీచర్, గుడ్, దానివల్ల చాలా మార్పు వస్తుంది కదా. మరి పేరెంట్స్ ఎప్పుడైతే మానిటర్ చేస్తారో దానివల్ల చాలా మార్పు వస్తుంది. టీచర్, గుడ్, దట్ విల్ మేక్ ఇట్ బిగ్ డిఫరెన్స్ అని చెప్తున్నారు. సో ఇదొక కన్వర్జేషన్. నెక్స్ట్ కన్వర్జేషన్ 5th one. 5th కన్వర్జేషన్ ఏంటి మనకి? టీచర్, గుడ్ మార్నింగ్, మీ పిల్లాడు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నాడు? ఇలా కూడా అడుగుతాం కదండి. పేరెంట్ వచ్చేసి టీచర్ని కలిసినప్పుడు టీచర్ అడుగుతారు, మీ పిల్లాడు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నాడు? గుడ్ మార్నింగ్, హౌ ఈజ్ యువర్ చైల్డ్ స్టడీయింగ్ ఎట్ హోమ్? సో ప్రెజెంట్ కంటిన్యూస్లో మీ పిల్లాడు ఎలా చదువుతున్నాడు అని. నెక్స్ట్ చూడండి, పేరెంట్, గుడ్ మార్నింగ్ మ్యామ్, రెగ్యులర్గా చదువుతున్నాడు. వాళ్ళ పేరెంట్ రెస్పాండ్ అవుతున్నాడు, ఏమని చెప్తున్నాడు అని అంటే బాగా చదువుతున్నాడు, రెగ్యులర్గా చదువుతున్నాడు. గుడ్ మార్నింగ్ మ్యామ్, హీ స్టడీయింగ్ రెగ్యులర్లీ. సేమ్ ప్రజెంట్ కంటిన్యూస్లో. సో అంటే హౌ ఈజ్ యువర్ చైల్డ్ స్టడీయింగ్ అంటే ఈ స్టడీయింగ్ రెగ్యులర్లీ. టీచర్, గుడ్, కానీ తను మ్యాథ్స్లో ఇంప్రూవ్ కావాలి. టీచర్, దట్స్ గుడ్, బట్ హీ నీడ్స్ టు ఇంప్రూవ్ ఇన్ మ్యాథమెటిక్స్.
సో మ్యాథమెటిక్స్లో ఇంకా ఇంప్రూవ్ కావాలి. పేరెంట్ తన ఇంటి దగ్గర ఎక్కువ ప్రాక్టీస్ చేసేలా చూస్తాను అంటున్నాడు. అప్పుడు పేరెంట్ ఐ విల్ మేక్ షూర్ దట్ హీ ప్రాక్టీసెస్ మోర్ ఎట్ హోమ్. అక్కడ హీ ప్రాక్టీసెస్ అని ప్రజెంట్ సింపుల్ ఎందుకు అంటే రెగ్యులర్గా జరుగుతుంది అనే కాంటెక్స్లో మాట్లాడుతున్నాం. ఇది లాస్ట్ కన్వర్జేషన్. అంటే ఏం చెప్పారు ఇక్కడ టీచర్, మీ పిల్లాడు ఎలా చదువుతున్నాడు అంటే మా పిల్లాడు బాగా చదువుతున్నాడు రెగ్యులర్గా, కానీ అతను ఇంకా మ్యాథ్స్లో ఇంప్రూవ్ కావాలి మ్యాథ్స్లో అని అంటే పేరెంట్ ఐ విల్ మేక్ షూర్ డెఫినెట్గా తను ప్రాక్టీస్ చేసేలా చూస్తాను అంటున్నాడు. ఇది ఒక కన్వర్జేషన్. నెక్స్ట్ 6th వన్, కన్వర్జేషన్ 6 ఏంటండి ఇక్కడ టీచర్ మీ అబ్బాయి రెగ్యులర్గా హోంవర్క్ చేయట్లేదు. సో యువర్ సన్ ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ. ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తున్నాం మీ అబ్బాయి రెగ్యులర్గా హోంవర్క్ చేయట్లేదు. పేరెంట్ ఓ ఈ విషయం నాకు తెలియదు. ఎప్పుడు తెలియదు? ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఇంకా టీచర్ చెప్పేశారు కదండి. సో ఓ ఐ డిడ్ నాట్ నో దాట్. ఇంతకుముందు అన్నాం కదండి ఐ వాజంట్ అవేర్ అన్నాం కదా. ఇక్కడ కూడా పాస్ట్ సింపుల్లో ఐ డిడెంట్ నో దాట్, నాకు ఆ విషయం తెలీదు అని అర్థం. టీచర్ ప్లీజ్ ప్రతిరోజు తన వర్క్ని పర్యవేక్షించండి. అప్పుడు టీచర్ చెప్తున్నారు ఇంగ్లీష్లో ప్లీజ్ మానిటర్ ఈజ్ వర్క్ రెగ్యులర్లీ ఆర్ డైలీ. నెక్స్ట్ పేరెంట్ తప్పకుండా నేను తన హోంవర్క్ని ప్రతిరోజు చెక్ చేస్తాను. షూర్ ఐ విల్ చెక్ హిజ్ హోంవర్క్ ఎవ్రీ డే. ఇక మీద కాబట్టి ఫ్యూచర్ సింపుల్లో చెప్తున్నాం. ఇదొక కన్వర్జేషన్. నెక్స్ట్ చూడండి కన్వర్జేషన్ 7. టీచర్ మీ పాప పరీక్షలో బాగా రాసింది అంటాం. సో పరీక్షలో బాగా రాసింది అని అంటే చాలామంది రైట్ అనే వర్బ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జామ్ రాయడం కోసం ఇంగ్లీష్ వాళ్ళు రైట్ వాడరు. ఎందుకంటే ఎగ్జామ్ కోసం జనరల్గా ఏం వర్బ్స్ వాడతారు అంటే డూ అనే వర్బ్ వాడతారు, పెర్ఫామ్ అనే వర్బ్ వాడతారు, అట్లాగే గో అనే వర్బ్ వాడి కూడా వాడతారు. ఇక్కడ చూడండి యువర్ చైల్డ్ డిడ్ వెల్ ఇన్ ది ఎగ్జామ్ అంటారు, లేదా యువర్ చైల్డ్ పెర్ఫార్మ్డ్ అనొచ్చు. ఓకే, సో ఇక్కడ మరి రైట్కి బదులుగా డూ, డిడ్, డన్, డూయింగ్, డస్ అనే వర్బ్ వాడాం. పాస్ట్ సింపుల్లో యువర్ చైల్డ్ డిడ్ వెల్ ఇన్ ది ఎగ్జామ్స్ బాగా రాసింది. పేరెంట్ మీ సపోర్ట్కి థ్యాంక్స్ మ్యామ్. మరి టీచర్ గారు ఏమంటున్నారు అక్కడ పేరెంట్కి చెప్తున్నారు మీ అమ్మాయి బాగా ఎగ్జామ్ రాసింది, లేదా మీ బాబు బాగా ఎగ్జామ్ రాశాడు అంటే మరి పేరెంట్ టీచర్కి థ్యాంక్స్ చెప్తున్నాడు, మీ సపోర్ట్కి థ్యాంక్స్ మ్యామ్. సో అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటాం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మ్యామ్. టీచర్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది. సో ఇది ఇంప్రూవ్మెంట్ కాదండి, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఏం చెప్తామంటే ఇంప్రూవ్మెంట్ అంటారు. సో చూడండి ఇక్కడ బట్ దెర్ ఈస్ స్టిల్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి పేరెంట్ అన్నాడు థ్యాంక్ యూ, మేము ఇంటి దగ్గర తనకి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి థ్యాంక్ యూ వీ విల్ సపోర్ట్ హర్ ఎట్ హోమ్, మేము ఇంటి దగ్గర తనకి సపోర్ట్ చేస్తాము. చూడండి ఇక్కడ మీ అమ్మాయి ఎగ్జామ్ బాగా రాసింది అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మ్యామ్, బట్ దెర్ ఈస్ స్టిల్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, థ్యాంక్ యూ వీ విల్ సపోర్ట్ హర్ ఎట్ హోమ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ కన్వర్జేషన్ 8. ఇక్కడ చూడండి ఈ కన్వర్జేషన్లో టీచర్ మీ పిల్లాడికి అటెండెన్స్ సరిగా లేదు అంటే ఎక్కువగా అంటే క్లాస్కి ఇరెగ్యులర్గా ఉన్న సందర్భంలో, స్కూల్కి ఇరెగ్యులర్గా ఉన్న సందర్భంలో వచ్చే కన్వర్జేషన్. టీచర్ అంటున్నారు యువర్ చైల్డ్ హ్యాస్ పూర్ అటెండెన్స్. ఇక్కడ హ్యాస్ అనేది లెక్సికల్ వర్బ్, ప్రజెంట్ సింపుల్లో వాడాం. హ్యావ్ అనేది లెక్సికల్ వర్బ్ కూడా ఉంది, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, హ్యాస్. ఇక్కడ యువర్ చైల్డ్ హ్యాస్ పూర్ అటెండెన్స్. ఇక్కడ చూడండి పేరెంట్ ఈ మధ్య తనకి ఆరోగ్యం బాగుండట్లేదు, ఎందుకు రీజన్ చెప్తున్నాడు, ఎందుకు అతనికి అటెండెన్స్ లేదు అని అంటే హీ హాజ్ నాట్ బీన్ ఫీలింగ్ వెల్ లేట్లీ అంటే ఈ మధ్యన అంటే గత కొంతకాలంగా తనకి ఆరోగ్యం సరిగా లేదు, అందుకే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తున్నాడు. టీచర్ నాకు అర్థమవుతుంది కానీ రెగ్యులర్ అటెండెన్స్ చాలా ముఖ్యం. టీచర్ ఐ అండర్స్టాండ్ బట్ రెగ్యులర్ అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మరి తను చదువుల్లో బాగా రాణించాలి అంటే రెగ్యులర్ అటెండెన్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. పేరెంట్ తను క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూస్తాను. ఏం చెప్తున్నాం ఇక్కడ పేరెంట్ ఐ విల్ మేక్ షూర్ దట్ హీ అటెండ్స్ రెగ్యులర్లీ. సో ఇదొక కన్వర్జేషన్. మీ అబ్బాయికి పూర్ అటెండెన్స్ ఉంది, యువర్ చైల్డ్ హ్యాస్ పూర్ అటెండెన్స్ అంటే పేరెంట్ హీ హెస్ నాట్ బీన్ ఫీలింగ్ వెల్ లేట్లీ, I understand but regular attendance is very important, so I will make sure that he attends regularly. So the next one is conversation 9. చూడండి ఇక్కడ టీచర్ మీ పాపకి ఇంగ్లీష్ కష్టంగా ఉంటుంది, యువర్ చైల్డ్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఇంగ్లీష్ అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అని. అప్పుడు పేరెంట్ అంటున్నాడు ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి సార్ ఆర్ మేడం.
అని అడిగినప్పుడు పేరెంట్ వాట్ కెన్ వీ డూ టు ఇంప్రూవ్, అంటే మేము ఏం చేయగలము, కెపాసిటీ అండ్ స్ట్రెంగ్త్కి సంబంధించిన విషయం మేము ఏం చేయగలము తన ఇంప్రూవ్మెంట్ కోసం సార్ ఆర్ మేడం అని అంటే, ఇక్కడ చూడండి టీచర్ ప్రతిరోజు రీడింగ్ రైటింగ్ను ప్రోత్సహించండి. ఇంగ్లీష్ రావాలి అంటే ఏం చేయాలి బాగా, సో ఇంగ్లీష్ రీడింగ్ ఉండాలి, ఇంగ్లీష్ రైటింగ్ ఉంటే మరి తను ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి టీచర్ అంటున్నారు ఎంకరేజ్ రీడింగ్ అండ్ రైటింగ్ డైలీ. నెక్స్ట్ పేరెంట్ తప్పకుండా సార్ అలాగే చేస్తాను, మీ సలహాకి ధన్యవాదాలు. సో పేరెంట్ అంటున్నాడు ష్యూర్ సార్ ఐ విల్, అంటే ఐ విల్ ఎంకరేజ్, థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. ఓకే, సో ఇదొక కన్వర్జేషన్. ఇంకా లాస్ట్ వన్ కన్వర్జేషన్ 10. చూడండి ఇక్కడ టీచర్ పీటీఎంకి వచ్చినందుకు ధన్యవాదాలు. పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాం స్కూల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒకసారి లేదా 2 monthsకి ఒకసారి, వన్స్ ఇన్ 2 months. సో మనం వెన్ వీ కండక్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్, వెన్ పేరెంట్స్ కమ్, సో మనం ఏం చేస్తాం, మనం పీటీఎంకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే పేరెంట్కి టీచర్కి మధ్యలో గ్యాప్ ఉండకుండా కమ్యూనికేషన్ ఉంటేనే పిల్లల చదువు బాగుంటుంది. కాబట్టి ఈ పీటీఎంకి వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్తున్నారు. అప్పుడు థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద పీటీఎం, టీచర్ అంటున్నారు పేరెంట్తో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద పీటీఎం. అప్పుడు పేరెంట్ అంటున్నాడు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. సో మరి పేరెంట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. టీచర్ మీ పిల్లాడు చాలా తెలివైనవాడు, ఇంకొంచెం శ్రద్ధ పెడితే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. సో ఇలాంటి కన్వర్జేషన్ మనం చేస్తూ ఉంటాం. యువర్ చైల్డ్ ఈజ్ వెరీ క్లెవర్, విత్ ఎ లిటిల్ మోర్ ఫోకస్ హీ కెన్ స్కోర్ హయ్యర్, ఇంకా బాగా ఎక్కువగా స్కోర్ చేస్తాడు అని. పేరెంట్ మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. పేరెంట్ వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దాట్. సో ఇది లాస్ట్ కన్వర్జేషన్. ఎస్ చూడండి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద పీటీఎం. పేరెంట్ అన్నాడు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. Your child is very clever, with a little more focus he can score higher. We will definitely work on that. So these are the frequently used sentences when we talk to parents. So kabatti ee conversations ni what I suggest you is, so listen to these conversations regularly and practice it, so that you will improve in your spoken English. ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొక డిఫరెంట్ సిచ్యువేషన్ తీసుకొని ఆ కన్వర్జేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.